అంతకుముందు 2 months బ్యాక్ అక్కడ జైనూరులో ఒక ఘటన జరిగింది, ఆసిఫాబాద్లో ఒక ఘటన. అంటే ఉద్రిక్తత ఉండేటువంటి ప్రాంతాలుగా ఆ ప్రాంతంలో కొన్ని కుల మతాల కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మేము అక్కడ కొద్దిగా బందోబస్తు మాత్రం ఏర్పాటు చేసిన మాట వాస్తవం. పోకుండా ఎవరిని చేయలేం, మీ ఎమ్మెల్యే గారు పోయినరు. అరే మీ గవర్నమెంట్లో నిరుద్యోగ యువకులు చచ్చిపోతే కనీసం తల్లిదండ్రులు కూడా కడుపు నిండా చూసుకొని కన్నీళ్లు పెట్టకుండా చేసిన ఘనత మీది. మమ్మల్ని అంటే ఎట్లా పోనీయకుండా మీ ఎమ్మెల్యే గారు పోయినరు, ఆసిఫాబాద్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే గారు పోయారు, మీరు కూడా పోయారు. నేను కూడా నిమ్స్ హాస్పిటల్కు నన్ను కూడా రావద్దు అన్నారు. మేడం ఇప్పుడు సీరియస్ కండిషన్ ఉంది, మీరు చూడొద్దని అదే వారు చెప్పడం జరిగింది. అదే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా అని వాళ్ళ బంధువులు వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళంతా కావాలని రాత్రికి చేసింది ఏం లేదు. ఆ అమ్మాయికి కూడా మా తరపున కూడా కొంత హెల్ప్ చేసినాం సార్ వాళ్ళ కుటుంబానికి. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కూడా వాళ్ళ తండ్రికి ఇవ్వడం జరిగింది, ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. మీ ప్రభుత్వంలో ఎంతోమంది చనిపోతే ఒక్కరింటికన్నా మీరు పోయి పరామర్శించిర్రా, హెల్ప్ చేసిర్రా, కనీసం ఒక ఉద్యోగం అన్ని ఇచ్చిర్రా, లేదా ఆర్థికంగా ఏమన్నా సహాయం చేసిర్రా? ఈరోజు మాట్లాడుతున్నారు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఆ సెక్రటరీ గారు మీ ప్రభుత్వంలో పనిచేసినాక బయటకు వచ్చినాక ఏమేమి విమర్శలు పెట్టిరో అవన్నీ కూడా ఒకసారి తీద్దాము. తప్పకుండా అందరి యొక్క లక్ష్యం ఈ స్కూళ్ళను బలోపేతం చేయాలి. దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని 16 సంవత్సరాల తర్వాత హాస్టల్ విద్యార్థుల కోసం కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది. 200% పెంచినాం. డైట్ ఛార్జెస్ కూడా 40% ఆఫ్టర్ 7 years తర్వాత పెంచడం జరిగింది. ఇవన్నీ కూడా మరి బలోపేతం చేయాలి. అట్లనే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను కూడా మరి తీసుకురావడం జరుగుతూ ఉంది అధ్యక్ష. కాబట్టి అభివృద్ధి అనేది కూడా నిరంతర ప్రక్రియ. కానీ ఇందులో మాకు ఖచ్చితంగా డౌట్స్ ఉన్నాయి, మేము బయటికి తీస్తాం. ఎవరు ఉండదనేది తీస్తాం. చెప్పేది వింటారా మీరు? రవీంద్రరావు డౌట్స్ ఉన్నాయి బయటకు తీస్తామన్నా. నేనేమన్నా అన్నానా? డౌట్స్ ఉన్నాయి బయటకు తీస్తామన్నా. గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తెచ్చుకోవడం. అరే నిన్న అంటలేదు కదా నేను మాట్లాడిన దాంట్లో. కానీ మంత్రి గారు చెప్పండి, క్లోజ్ చేయండి. మాకు లేదండి, మరి మేము అట్టకు కింది వర్గాల నుంచి వచ్చినాం. మీకున్నంత యాక్షన్లు అవి రావు, మాకున్నది ఉన్నట్టుగానే మాట్లాడతాం. డివైడ్ చేసి మాట్లాడతాం. అట్లా ఇప్పుడు వారు ఆన్సర్ ఇస్తారు, ఇవ్వనివ్వండి. ఏం కావాలి? ప్లీజ్ రవీంద్రరావు గారు ప్లీజ్ కూర్చోండి. చెప్పమన్నాడు సార్. మీరు చారి గారు మీరు అనుభవజ్ఞులు, సీనియరు, స్పీకర్గా పనిచేసినారు. అన్ని విషయాలు మీ దృష్టికి తెలుసు. ప్రతి విషయాన్ని మనం రాద్ధాంతం చేసుకోవడం సభకు గౌరవంగా ఉండదు. మీ ఆన్సర్ క్లోజ్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాను. ప్లీజ్ ఇక నేను దీన్ని ప్రొలాంగ్ చేయదలుచుకోలేదు. ఆన్సర్ కంప్లీట్ చేయండి మేడం. రవీంద్రరావు గారు మాట్లాడేటువంటి మాటలు చాలా అహంకారపూరితంగా ఉన్నాయి. నేను సబ్జెక్ట్ ఎక్కడ కూడా డివియేట్ కాలేదు. నేను అక్కడ ప్లీజ్ అరే నీ శిస్తా మాకు డౌట్స్ ఉన్నాయి, అవి కూడా బయటకు తీస్తామని చెప్పినాం. మీరు ఎందుకంత తొందరపడతా ఉందా? ప్రభుత్వానికి ఎంక్వైరీ చేసే అధికారం ఉంది, మీరు చేయండి. ఎవరు వద్దంటలేరు కదా, అందుకనే మీరు కంక్లూడ్ చేయండి. తప్పకుండా జరుగుతుందని ప్రాసెస్. కాబట్టి హాస్టల్ విద్యార్థిగా నేను కూడా 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 3 గర్ల్స్ హాస్టల్లో చదువుకున్న విద్యార్థుల బాధ తెలుసు. కాబట్టి నిరంతరం మేము హాస్టల్స్ విజిట్ చేస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా సీఎం గారు డైట్ ఛార్జెస్ 7 years తర్వాత మీరు పెంచలేదు, అప్పుడు మేము పెంచినాం. 16 years తర్వాత కాస్మెటిక్. ఎందుకంటే రోజు అన్ని రేట్లు పెరుగుతున్నాయి కానీ విద్యార్థులకు సంబంధించిన వాడేటువంటి మరి కాస్మెటిక్స్ కానీ డైట్స్ కానీ పెరగలేదని పెంచడం జరిగింది. ఇది ఒక గుడ్ స్టెప్. ఇవన్నీ మేము తీసుకుంటా ఉన్నాం.